దశావతార వర్ణనము. దీనిలో మనము మొదట మత్స్యావతారమును గురించి తెలుసుకుందాము. దశరథ పుత్ర దయానిధి రామ మత్స్యావతారమునందు వేదములను దొంగిలించుకొని పోయిన రాక్షస వీరుడగు సోమకాసురుని పట్టుకొనుటకు కోపాతిశయము పొంది సముద్రము లోపలకు అతి వేగముగా ప్రవేశించి వానిని చంపి వేదములను రక్షించి తెచ్చి ఔదార్యముతో బ్రహ్మకు ఆ వేదములను తిరిగి ఇచ్చిన మత్స్యావతారమూర్తివి నీవే కదా. అందుకే నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షింపుము తండ్రి. కూర్మావతారము. కరుణానిలయ దశరథరామ, దేవతలను రాక్షసులను మిక్కిలి ఆసక్తితో కూడి మందర పర్వతమును కవ్వముగాను సర్పరాజుకు వాసుకుని కవ్వపు తాడుగాను చేసి గొప్ప ప్రయత్నముతో పాలసముద్రమును చిలుకుచుండగా భూమి కంపించుచుండగా లోకములు తల్లడిల్లగా మందర పర్వతమును వీపు మీద దాల్చిన వాడవు నీవే కదా రఘురామ. నీకు నమస్కారము. నన్ను రక్షింపుము తండ్రి. వరాహావతారము. కరుణాసముద్ర దశరథరామ, హిరణ్యాక్షకుడు అను రాక్షసుడు భూమిని చాపగా చుట్టి ఎత్తుకొని సముద్రములోనికి పోయి దాక్కొనగా నీవు వరాహ రూపమును దాల్చి వానిని చంపి భూమిని కుడికూరపై ఎత్తుకొని వచ్చి పూర్వము వలె భూమి ఉండునట్లు తీర్చిదిద్దిన వాడవు నీవే కదా రఘురామ. అందుకే నీకు నమస్కారం. నన్ను కరుణించుము. నరసింహావతారము. కరుణాసముద్రుడా దశరథరామ, పెళపెళమను ధ్వనితో భయంకరముగా వ్యాపించిన దంతముల గోళ్ల కాంతి సమూహము కప్పివేయుచుండగా ఉక్కు స్తంభమునందు పుట్టి యుద్ధరంగమునందు భయంకర తీవ్ర శక్తితో హిరణ్యకశిపుని చీల్చి నరసింహావతారము ధరించి రాక్షసరాజ కుమారుడైన ప్రహ్లాదుని రక్షించి దయతో చూచిన వాడవు నీవే కదా. నిన్ను నమ్ముకున్నాను కనుక నన్ను రక్షింపుము. వామనావతారము. కరుణాసముద్రుడా దశరథపుత్ర రామ, ఒక పాదము భూమి మీదను మరి ఒక పాదము ఆకాశమునందును పెట్టి శీఘ్రముగా లోకమంతయు ఆక్రమించి ఇంకొక పాదముతో మహాపరాక్రమంతుడైన బలిచక్రవర్తి తల మీద వచ్చి పాతాళమునకు అణగద్రొక్కి మేలుగునట్లు 3 లోకములను ఇంద్రునకు ఇచ్చుటకై వటువుగా పుట్టిన సన్మూర్తివి అయిన వాడవు నీవే కదా. అందుకే నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షింపుము. పరశురామావతారము. దశరథపుత్ర కరుణాసముద్ర రామ, 21 సార్లు రాజులందరినీ జయించి చంపి వారి రక్త ప్రవాహములతో నీ దేవతలకు తర్పణములు గావించి భూమిని బ్రాహ్మణులకు దానమిచ్చి వారిని సంతోషింపజేసిన పరశురాముడవు నీవే కదా. నీలమేఘశ్యామ, నన్ను కరుణించి రక్షింపుము. శ్రీరామావతారం. దయాసముద్రుడా రామ, యుద్ధమునందు తాటకను చంపి శివుని విల్లును విరిచి సీతను పెండ్లాడి తండ్రి అయిన దశరథుని యొక్క ఆజ్ఞచే అడవులకు వెళ్ళి తప్పించుకొనుటకు శక్యముగాని తీవ్ర బాణములు అనడి వజ్రాయుధముచే కొండలను కూల్చినట్లుగా రావణ కుంభకర్ణాదులను హతమార్చిన శ్రీరాముడు నీవే గదయ్యా. ఓ రామ, నన్ను దయచూడు. బలరామావతారము. శ్రీరామ దశరథపుత్ర దయానిధి, సాటిలేని యాదవ వంశమల్లి పాలసముద్రమునకు చంద్రుని వంటి వాడగు కృష్ణుడు నీకు తమ్ముడు అగునట్లుగా రోహిణీదేవి కుమారుడని జనులు పలుకున్నట్లు పుట్టి భుజబలిమిచే దుష్టజనులను అణగద్రొక్కి బలరాముని అవతారము ధరించిన వాడవై కీర్తిగన్న దేవుడవు నీవే గదా శ్రీరామ. నన్ను కరుణించుము. బుద్ధావతారము. కరుణాసముద్రుడ దశరథరామ, దేవతలు పొగడునట్లుగా 3 పురములందలి వనితలను వరించుటకై బుద్ధరూపము దాల్చిన వాడవు నీవే గదా. త్రిపురాసుర రాక్షసులను చంపు సమయమున యుద్ధమందు శివునకు విల్లు అమ్ముల పొదవిని తీక్షణమైన బాణములను సమకూర్చిన వాడవు నీవే గదా దశరథరామ. అందుకే నీకు నమస్కారం. కల్కి అవతారము. ఓ దశరథరామ దయానిధి, జాతి సంకరములచే కూడినదై పాపముచే నిండియున్న జగమును చూచి మిక్కిలి లీలతో కూడిన గొప్ప మేలుజాతి గుర్రమెక్కి చేత కత్తి దాల్చి పరాక్రమ విలాసముతో కల్కి రూపమున సజ్జనులకు దురాచార వర్ణ సంకరాది ప్రతిబంధకము లేకుండా చేయగలవాడవు నీవు. తప్ప వేరెవ్వరూ లేరు గదా. ఆ విధంగానే నన్ను రక్షింప వేడుకొనుచున్నాను. భద్రాద్రి రామ, నీకు నమస్కారము. ఇవి దశావతారాల వర్ణనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.